ఈ యొక్క ఆరాధనలో మీరు దిగిరండి యేసప్ప. మీ యొక్క ప్రసన్నత మమ్మల్ని ముట్టని స్వామి. మీ యొక్క ప్రసన్నత లేని ఆరాధన మాకు వద్దు రాజా. మీ యొక్క ప్రసన్నతలో మీ యొక్క ఆశీర్వాదాలతో ఈ యొక్క ఆరాధన మీరు నింపండి రాజా. మమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చి చేస్తుండేది మీ యొక్క కృపలు మాత్రమే స్వామి. మీ కృప లేకపోతే మేము లేదు స్వామి. మీరే ఆశీర్వదించి ఒక ఆరాధన నడిపించమని చెప్పబోయే వాక్యాలు ఉజ్జీవమైన వాక్యాలు యేసు నామంలో మీరు లేపండి యేసప్ప. ఎవరంతా వ్యాధులు, బలహీనతలు, పీడలు, పిశాసులు, డబ్బులు ప్రపంచంలో వచ్చుండారో స్వామి, ప్రతి ఒక్క దేవుల్ని మీరు సంధించండి యేసప్ప. యేసు నామంలో దేవుడు నాకు అన్ని మేలు చేసిందని సాక్ష్యంతో తిరిగి వెళ్ళడానికి మీరు మా జనాల్ని ముట్టి ఆశీర్వదించండి యేసప్ప. మీ యొక్క దేవదూత సైన్యం మొత్తం ఇక్కడ దిగిరాండి యేసప్ప. మీ యొక్క పరలోక దర్శనము మా జనాలు చూడాలా స్వామి. మీ యొక్క పరలోక దర్శనాలతోను మీ యొక్క ప్రసన్నతను యేసు నామంలో ఇక్కడ దిగి ప్రతి ఒక్క కళ్ళు చూడాలా స్వామి. మీ యొక్క వెలుగు ఇక్కడ కుమ్మరించుండే దయకొరపై స్తోత్రం యేసప్ప. రావాల్సిన జనాలంతా త్వరలో తీసుకురామని యేసు క్రీస్తు దేవునామములో అనుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. దేవుని పాటలు పాడుకుందాం. ఆమేన్. ನಡೆಸುವ
హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. సంతోషంగా ఉంటారా? వచ్చిన వాళ్ళు సంతోషంగా ఉంటారా? ఆమేన్. తెలుగు పాట పాడదాం. Namaste.
చేతులు బాగా కొట్టి ఘనంగా కొట్టి దేవా నీకు మాత్రమే వందనం, నీకు మాత్రమే వందనం, నీకు మాత్రమే వందనం. ఓ రాగా 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 రీగా రాగా కొంచెం సమయం 2 నిమిషాలు మీ చెవులు తెరవండి, మీ నోరు మీయండి, స్తోత్రాలు చెప్పొద్దండి, అన్ని భాషలో మాట్లాడొద్దండి. 2 నిమిషాలు మౌనంగా ఉండండి. దేవుడు మన మధ్య ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి.
రక్షణ మార్గము జనులందరికీ బ్రతికించు జీవము సర్వకాలములలో నివసించు సత్యము యేసుని నామము. యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్ని జయించిన వీరుడవు, సర్వాన్ని శాసించే యోధుడవు. నీకు సాటి లేరెవరు. రక్షకా నీవే నా బలము, దేవా మా తాగుస్థలము నీవే. నీవే నిజమైన దేవుడవు, ప్రాణమిల్ రోగెదవు. యేసు అసాధ్యుడు. ప్రభువా, నీకన్నా పెద్ద నామం నీ తండ్రి, నీకన్నా హెచ్చైన నామం ఈ లోకం లేదు ప్రభా. ఆ నామాన్ని ధరించుకున్న మేము ఎంతో భాగ్యవంతులు ప్రభా. ఆ నామాన్ని ధరించుకునే మాతో మీరు మాట్లాడే దేవుడు కదా ప్రభా. మీ స్వరాన్ని మాకు వినబడని, మీ మాటలు తండ్రి మా హృదయాల్లో రాసుకుని సహాయం చేయండి ప్రభా. దేవా, నీ నామాన్ని మహిమపరచకొచ్చింది మీరు ప్రభా. మిమ్మల్ని ఇచ్చిపోయలేదు ప్రభా. యాకోబు చెప్పినట్లు మీరు ఆశీర్వదించేంత వరకు తండ్రి మీ చేతులు పట్టుకొని ఉంటాం, మీ కాళ్ళు పట్టుకొని ఉంటాం తండ్రి. ఈ సమయంలో మీ చేతులు మా మీద పెట్టండి. యేసు నామములో మమ్మల్ని ఆశీర్వదించండి. మీ దయ మా పైన ఉంది. మిగతా భాగాన్ని మీరు ఆశీర్వాదం నడిపించి కాపాడండి. యేసు ప్రభు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన యొక్క విశ్వాసానిగా తెలుగులో మనం నేను చదివేటప్పుడు మీరు మళ్ళా చెప్పండి తిరిగి. విశ్వాసం అరిక. నోరు చెప్పండి. విశ్వాసం అరిక. నేను దేవుని కృపతో నేను రక్షింపబడి ఉన్నాను. నేను పాపం మరియు మరణం యొక్క చట్టం నుండి విముక్తి స్వీకరించి ఉన్నాను. నేను దేవుని మూలముగా పుట్టి ఉన్నాను. దుష్టుడు నన్ను తాకడు. నాకు క్రీస్తు మనస్సు ఉంది. ప్రేమలో ఆయన ముందు నేను పవిత్రుడను మరియు నింద లేకుండా ఉన్నాను. నేను పాపం, అనారోగ్యం మరియు పేదరికం యొక్క చట్టం నుంచి, శాపం నుంచి విముక్తి పొందాను. మరియు క్రీస్తులో నేను సంపూర్ణతకు తీసుకురాబడ్డాను. యేసు ప్రతి శక్తి మరియు అధికారంపై అధిపతి. నా శరీరం దేవుని దేవాలయం. నేను ఆయనకు సొంతము. ప్రపంచంలోని శత్రువు కంటే గొప్ప దేవుని ఆత్మ నాలో నివసిస్తుంది. నేను చీకటి శక్తి నుండి రక్షింపబడ్డాను మరియు దేవుని రాజ్యంలోనికి తీసుకురాబడ్డాను. నేను యేసుక్రీస్తు ద్వారా సమృద్ధిగా దయ మరియు నీతిమంతుల బహుమతిని పొంది ఉన్నాను. నేను దేవుని వలన ఎన్నుకోబడి క్రీస్తు ద్వారా క్షమింపబడి సమర్థించబడ్డాను. నాకు దయగల హృదయం, వినయం, సాత్వికం,
మరియు సహనం ధరించి ఉన్నాను. అన్ని జ్ఞానానికి మించిన దేవుని శాంతి నాకు ఉంది. నేనే లోకానికి వెలుగును. నేను యేసుక్రీస్తులో దేవునికి నీతిగా మార్చబడ్డాను. నేను క్రీస్తుకు రాయబారిని. నేను ఎన్నుకోబడిన తరాలలో, ప్రధాన యాజకులలో, పరిశుద్ధ జాతిలో, కొనుగోలు చేయబడిన ప్రజలలో భాగుడిని. నేను గొర్రెపిల్ల రక్తమును బట్టి, నేనిచ్చిన సాక్షిని బట్టి నా ఆత్మ యొక్క శత్రువును జయించి ఉన్నాను. దేవుడు తన దైవిక స్వభావాన్ని పంచుకోవడానికి మరియు ప్రపంచం అవినీతి నుండి తప్పించుకోవడానికి నాకు గొప్ప మరియు విలువైన వాగ్దానములను ఇచ్చి ఉన్నాడు. నేను క్రీస్తు తోడి వారసుడను. నన్ను ప్రేమించే వాని ద్వారా నేను ఒక విజేత కంటే ఎక్కువ. ఆమేన్, 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 హల్లెలూయా. అందరూ కూర్చుందాం. సాక్ష్యాలు ఉండేవాళ్ళు మాత్రం ముందుకు రండి. नाम कोड़ा दोस्तों राजा इनकी स्वामी हालेलुया असुरे परलोक राजा ఈ వారం అంతా నేర్పించిన కూడా సోదరి అప్పా ఈ అడ్రేది కూడా మిలియన్ రాజా సమాధానం ఎలా సంతోషం రాజా అప్పా నేను వేడుకోండి ఏసప్పా ఇది శ్రీమంతరానికి పోదా వారానికి ఒక్కటే పోతాం సృష్టికి తిమ్మిపోతామా లేదప్పా అప్పా ఆ వారు మాసాలప్పా శ్రీమంతం మాసి నేను అప్పని పాదానికి పోవాలా అని కన్నీరేసి మొరపెట్టి ప్రేయర్ చేస్తుంది రాజా. భాషను కూడా చెప్పింది ఈ వారంలో వచ్చకాయలు మా పోతానని చెప్పేసి. నేను అప్ప ఈ వారంలో పోతే ఎట్లా పో దేవుడు ఆత్మల భూమిలో నిలిచేది రాజా. ఓ వారంలో పోవాలి రాజా అని చెప్పేసి కన్నీరేసినప్పుడు అప్పుడు దేవుడు చెప్పారు, అమ్మా మా శరీరం నువ్వు అయిపోవద్దు, నీ సిద్ధిపడద్దు, నీ బిడ్డ కూడా శ్రీమంతుడు నేను ముందు నుండి నడిపిస్తాను అని మాట్లాడింది దేవుడు రాజా. అప్పా రెండోది వచ్చి దేశపాసోద రాజా ఈ బిడ్డ కూడా నా మనవరాలకి గట్టి మాట వాళ్ళు ఒప్పుతో వచ్చింది, మేము ఒప్పుతో పోవాల్సింది, ఈ పొద్దున్నే పోవాల్సింది. అది కూడా పొద్దున్నే పోకుండా 3 గంటలకు పోయినట్లు మాస్టర్ దేవునికి కూడా సోత రాజా స్వామి. అంతేకాదు స్వామి హల్లెలూయా. మన ఏడాదికి ఒక పండుగ వస్తుంది, మేమే క్రిస్మస్ పండుగ. అది ఒకటే కదప్ప, ఫస్ట్ కూడా పండుగ వస్తుంది, తలపుతున్నారు వస్తుంది, ఈస్టర్ పండుగ వస్తుంది. అదంతా యావతి మనం చేస్తూ ఉంటారు. ఈ ఒక పండుగను ఎచ్చగా కొట్టాడాలా చేసేవాళ్ళు ఉంటారు, చేయకుండా ఉంటారు. అప్ప అందరికీ నువ్వు ఒడిసేలు రాజా. మధ్యంలో ఇందులో ఉంటారు, ఆ పండుగ కాకుండా చేస్తారు. రెండోది ఇప్పుడు చేస్తాం, ఏడాది చేస్తాం, వచ్చే ఏడాది చేస్తాం అని కూడా ఉండిపోతారు. అదంతా తీసేయాలి రాజా. అప్ప తడంతా తీసేయాలి రాజా. పీడాకుసారి జాగరణ లేదు రాజా. అంత ఆత్మకులు ఎవరో చేరి ఉంటారో నేను కొట్లాడాలి రాజా. నేను సృష్టించాలప్పా, నా యాస అంతా నెరవేర్చాలి రాజా. నా యాస నెరవేర్చించే దేవుడు. అంతేకాదు రాజా, వీళ్ళు ప్రేయర్ చేస్తా ఉన్నాను, ప్రేయర్ చేస్తా ఉంటే రాజా సోత రాజా ఇట్లా నేరుగా ఒక గుర్తుతోవే అనగా ఇంట్లో గుర్తుతోవే వీళ్ళు గుర్తు పెట్టారు. అప్ప అది ఏమిటి అట్లా కనబడుతుందో అది నీ సిద్ధము రాజా. అనగా ఆ మేఘాలు వచ్చి అప్ప అద్భుతమైన మేఘాలు రాజా. రెండోది వచ్చి బ్లూ మేఘమే కనబడుతుందంటే సోత రాజా మన్నవారు మాటలే కనబడిచారు. ఎంత అద్భుతమైన ఎంత సంతోషం ఇచ్చినా అప్పుడు అని ఎలుగు వచ్చేసి నాకు సంతోషమైపోయాడు మన మధ్యగా. అవును రాజా, అన్నీ మనకి నెరవేర్చించే దేవుడప్ప, అప్ప గొప్ప కార్యాలు చేసే దేవుడప్ప. అప్ప నా కూడా సోదరుకి ఇచ్చిన తాళించి వదుకు తెలుస్తాం. ఆమె సోదరు రాజా. ఎస్ అప్పుడు కోటి స్తోత్రాల నా యాభై నాకు దిల్లెత్తుకొని ఎట్లుంటుందో ఏం చేస్తుందో ఇది ఒకే ఇల్లే మేము ఉండేదే ఎవరికి తోడుకొని వచ్చేది నేను
నేను ఎప్పుడు ప్రేయర్ చేస్తాను ఏసప్ప రయ్యి మాత్రం నేను ఇప్పుడు నేను ఒకటి ఉండేది మా యజ్ఞానికి ఏమి తెలిసేలే పుట్టలేదు పొద్దులే లేదా 4 గంటల కన్నా 4 గంటలకి కొనాలి లేదా పొద్దునైనా ఏం కొనాలి ఏసప్ప నీ చిత్రంలోనే డైలీ ప్రేయర్ చేస్తాను. కానీ ఏసప్పుడు 4 గంటలు 5 గంటల అల్లా కూర్చున్న 3 గంటలు వేసి నేను ప్రేయర్ చేసింది ఆమెతో నుంచి పెట్టేసి ఆమె మన దగ్గరే పెట్టేసి ఏసప్ప నీ చిత్రంలో ఇది బాగా డెలివరీ కావాలా నువ్వు పుట్టాలా నీ దేవుడికి కావు పెట్టాలా నేను నిద్రపోయినా నేను వచ్చి నిద్రపోయినా నేను లేచినా నేను చిత్రంగా నువ్వు యావని కాపాడాలా తండ్రి లేయాలా అదంతా అదే ఈడుకొని లేయాలా నేను యా డాక్టర్ని పిలిచిన యా ముందు పోసేయలేదు అని ఈ లేకపోతే జడ్డు బాట తెచ్చిపెట్టుకుంటాడు కానీ నేను ఏమి తెచ్చిపెట్టుకోలేదు. ఏసప్పుడు పేరు చేసేసిన 3 గంటలకు కట్టేసి షాప్ పోయి అట్లా మూసేసింది. మూసేపాటికి 5 గంటలకు బాగున్నాయా బాగా ఇంకొని దూడ ఆవశ్యంగా ఉండి పాలు కూడా బాగిస్తాను వేసి నామం వెళ్ళిపోతాను అనేసి. చాలా రోజులే బాగలేకుండా 15 దినాలు జ్వరం లోపలనే జ్వరం వస్తే పైకి కనిపించలేదు లోపలే ఉంటుంది తగ్గ ఎంత అంటే చెప్పేకాయ అంత తగ్గి ఎప్పుడు అంత తగ్గి వచ్చింది. పాశ్రమా సాక్ష్యం చెప్తావులేమా సరమా అని ప్రార్థించారు. ఆ పిశాచి వేసినామలా పోవాలని అమ్మ ప్రేయర్ చేసిన ఆ ప్రేయర్ చేసిన కొంచెం లైట్ నా బాడీ ఎంత ఒక వెయిట్లెస్ కనిపించింది. అమ్మ ఇంట్లో వెయిట్లెస్ అప్పుడే పోయేసిన అనుకోండి స్తోత్రం. అంతేకాకుండా నాకు రజానే ఇచ్చేదని మేడం చాలా గలాటి చేస్తాను ఎవరికి సండే రజా ఇచ్చేదానికి నేను ఏసప్ప నేను రజా కావాలా నాకు ఇంక చర్చికి పోవాలా సోమవారం నా కూతురు ఇంటికి పోవాలనేసి నేను ప్రేయర్ చేసుకొని అడిగినాను. సరే ఇస్తానని ఇచ్చినాను ఏసప్ప స్తోత్రం. ఇంకొకటి సండే నాకు రజా కావాలి ఎందుకంటే ఆరాధన చేసి ఇంటికి పోవాలా పనులకు పోతే అది శాపాలు వస్తుందని వాక్యంలో ఉంది. ఎవరికి పనులకు పోకున్నట్టు అందరూ సండే చర్చికి ఆలయానికి వచ్చి తన విశ్రాంతి తిని ఇంట్లో ఉండేలాగా సహాయం చేయండి చేస్తున్నాము అడుగుతున్నానండి. నాకు మళ్ళా దుఃఖం కనిపిస్తున్నారు. ఎందుకు ఇంత లేట్గా వస్తాను సార్? మనకి 11:30కి ప్రార్థన ఉంటుంది. ఒక ప్రార్థన ఉంటుంది. అట్లే ఈ చర్చ్ క్లీనింగ్ ఉంటుంది. ఎందుకంటే 15వ తారీఖు మనకి ప్రేయర్ ఉంది కదా, క్రిస్మస్ ప్రేయర్ ఉంది. పాస్టర్లు వస్తారు. ఎవరెవరంతా క్లీన్ చేయాలనుకుంటున్నారో పనికి పోకుండా ఉంటారో వాళ్ళు వచ్చి కలుసుకోవచ్చు. అదే మాదిరి క్రిస్మస్కి మీకు వచ్చిన చీట్లకి గిఫ్ట్లు ఏమైనా వచ్చింటే తెచ్చి పాస్టర్ దగ్గర చేయండి. అదే మాదిరి చర్చ్కి ఏమైనా చేయాలనుకుంటే మీరు చేయొచ్చు. న్యూ ఇయర్ ఆరాధన మనకి 31వ తారీఖు నైట్ ఉంటుంది. 10 గంటల నుంచి 1 గంట వరకు ఉంటుంది. లాస్ట్ టైం మీకు ఆశీర్వాదంగా ఉండింది అని నేను అనుకుంటాను. సో న్యూ ఇయర్ ఆరాధన 2 వాక్యాలు ఉంటాయి. పాత సంవత్సరానికి ఒకటి ఉంటుంది, కొత్త సంవత్సరానికి ఒకటి ఉంటుంది. మనము కలుసుకొని మనము సంతోషంగా తిరిగిపోదాం. హల్లెలూయా. వారు ఎవరు తెస్తున్నారో ఆ వారం తెచ్చి ఇచ్చేయండి. ఆమేన్. హల్లెలూయా. మన మధ్య శబరీష్ ఉంటాడు. శబరీష్ వచ్చి లాస్ట్ టైం చెప్పే చర్చ్ కోసం కొన్ని పాయింట్లు చెప్పి ప్రార్థన చేస్తానని. ఒక చర్చ్ కావాలా దాని కొరకు ప్రయాణం చేయాలని పాస్టర్ చెప్తే నువ్వే వచ్చి ముందు తీసుకొని చెప్పు అని చెప్పి దానికి అందరూ స్తోత్రాలు చెప్తాం. ఒక చర్చ్ కావాలి. అంటే మీరు దయచేసి అట్లే మన చర్చిలకి ఇంకా మనం అందరూ దేవుడి గురించి చెప్పి ఈ కాంసల్ వాళ్ళందరికీ మనకి ఇంకా బైకుల్లో వాళ్ళందరికీ తెలిపించే మాదిరిగా అందరూ ప్రయత్నించారు. దేవుని సువార్త పని ఒక్కొక్క ఆత్మ విలువైంది తండ్రి ప్రభా. నష్టపడిపోకుండా తండ్రి
మేము యేసు నామంలో ప్రభా తండ్రి ఈ యొక్క తాను సముద్రాన్ని రక్షణలోకి తీసుకుని వస్తాను. ప్రతి ఒక్కరి సంఘాన్ని గురించి దాన్ని రక్షణ పడేకి మీరు సహాయం చేయండి. ఇది చిన్న సభ కాదు ప్రభా, దేవదూతలు నిండిండే సభ తండ్రి, దేవునికి ప్రసన్నత నిండిండే సభ తండ్రి ప్రభా. జనాలు పిలుచుకొని వచ్చి అందరినీ రక్షణలోకి తీసుకుని రండి ప్రభా యేసు నామంలో. ఆమేన్ 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 హల్లెలూయా. లేదు నాకు ఒక ఆశ, ప్రతి వారము ఒక్కొక్క యూత్ ఇవ్వాలి, ఒక లేడీ ఇవ్వాలి, ఒక ఆడమి ఇవ్వాల, ఒక యవనస్తులు ఇవ్వాల, 2 వారాలు పాస్టర్ ఇవ్వాలి. 2 వారాలు ఎవరు ఇవ్వాలా? పాస్టర్. 5 వారాలు అంటే 3 వారాలు పాస్టర్ ఇవ్వాలా, 1 వారం ఒక ఆడమి ఇవ్వాలా, 1 వారం ఎవరు ఇవ్వాలా? యూత్స్ ఇవ్వాలి. హల్లెలూయా. అది నా ఆశ. చేంజ్ అవుతాండి వాళ్ళు. నేను మాత్రం ప్రసంగం నేను కూర్చొని దేవుని దగ్గర అడగండి వాక్యం. ఇంకొక సాక్షి ఉంది. లాస్ట్ వీక్ వచ్చి యూత్ మీటింగ్ ఉంది మండే. నేను వచ్చి అడిగిపోయి ఉంటే ఆడ ఒక అపోస్టర్ వచ్చింది, ఆమె పాస్టరే. ఏమనిందంటే నేను వచ్చి మీకు దేవుడు కడేటం మాట్లాడేదని నేర్పిస్తా అని చెప్పింది. సరే మేమందరూ కూర్చొని ఉంటే ఆమె ఏమనిందంటే అందరూ వచ్చి మైండ్ అంతా కామ్ చేసుకొనేసి దేవుడిని అనుకొని మీకేం వినపడిస్తుందో అది బుక్లో రాయండి అనింది. దానికి నేనేం చేసినా సరే అండి, నేను అది నాకేం వచ్చిందో అది రాసిన. అందరినీ లేచి చదవమనింది. ఎవరు కాళ్ళు వాళ్ళంతా లేచి చదువుతానిండ్రు. అయితే నేను చదవలేదు, నాకు ఇష్టం లేదని నేను బుక్నే కూర్చొని చూస్తా ఉన్నా. మళ్ళీ వచ్చి ఆమె చెప్పింది సెకండ్ టైము ఇదే మరి చేయండి అని చెప్పింది. అప్పుడు నేను బుక్నే కూర్చొని చూస్తాను రాసేసి ఒక మాదిరి సోగంగానే ఉన్నాయి, ఎందుకని తెలియదు. మళ్ళీ ఆమె ఏమనిందంటే ఇదో నువ్వుదా చెప్పాలా అని మైక్ నా చేతికిచ్చింది. నేను చెప్పినా లేదంటే ఆమె చెప్పింది నువ్వుదా చెప్పాలా అనింది. సరే అని ఎత్తి నేను చదువుతా ఉన్నా. ఒక్కొక్క వర్డ్ స్టార్ట్ చేసినానే ఫుల్ కంట్లో నీళ్ళు వచ్చేసింది. మళ్ళీ చెప్తానే ఉంటే ఫుల్ ఏడ్చుకొని అందరి ముందర ఏడ్చుకొని చెప్తా ఉన్నా ఎట్టిట్ అయిందని. సరే అని ఆమె ఏమనిందంటే పైనుంచి దేవుడిని ఇక్కడ మాట్లాడుతా ఉండు, ఈయన దేవుడిని ఇక్కడ మాట్లాడుతా ఉండు అని. మళ్ళీ నెక్స్ట్ ఏం చేసిందంటే ఒక గ్రూప్ చేసుకోండి, మీరు ఎవరనే తెలియకూడదు ఆ గ్రూప్లో. ఆ చర్చికి నేను ఫస్ట్ టైం పోయిందానికి నాకు ఆడ ఎవరు తెలియదు. సరే అని గ్రూప్లో ఉంటే ఆమె ఏమనిందంటే మీరు వచ్చి నంబర్లు చేసుకోవాలా మీ గ్రూప్లో ఉండేవాళ్ళకి. వాళ్ళు వచ్చి వాళ్ళ పற்றி దేవుడి కాడ అడగాల, ఎవరు పచ్చారో చెప్పండి, అయితే అది వాళ్ళ లైఫ్ రిలేటెడ్గా ఉండాలంటే. సరే అని నేను ఏం చేసిన కన్నులు మూసుకొని అడుగుతా ఉంటే నాకు ఒక పిల్లకి ఒళ్ళు ఏదో ప్రాబ్లం ఉంది. మళ్ళీ దాంతో నుంచి వాళ్ళ ఇంట్లో వాళ్ళ మమ్మీ డాడీ చాలా కష్టపడతారు అని నా మనసులో అనిపించింది. నాకు ఏదో వచ్చి పోయేసింది, నాకు అది జ్ఞానం లేదు. అది నేనేం చేసిన బుక్లో టక్ 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 అని రాసేసి ఆమె చెప్పింది 1వ నంబరు 4వ నంబర్కి చెప్పాలా, 4వ నంబరు 1వ నంబర్కి చెప్పాలని. నేను వచ్చి ఆ 1వ నంబరు, ఆ పిల్ల వచ్చి 4వ నంబరు. నా గ్రూప్లో వచ్చి మగ పిల్లలు నేను ఆడపిల్లలు నేను. అయితే నాకు జీసస్ ఏమనిందంటే ఆ బిడ్డకి ఆ గర్ల్కి వచ్చి మరి ప్రాబ్లం అని చెప్పిందానికి నేను చెప్తా ఉన్నా ఆ పిల్లకి. చెప్తా ఉంటే ఆ పిల్ల ఓని ఏడుస్తూ ఉంది ఫుల్. నువ్వు ఎట్లా చెప్పినావు అంటే ఆ పిల్ల ఒకే ఏడుపు. సరే నామేం చేసింది ఆ పాస్టరు నీకాడ మాట్లాడుతూ ఉండు, దేవుడు నీకాడ మాట్లాడుతూ ఉండు అని. మళ్ళీ లాస్ట్లో అందరికీ ప్రేయర్ చేస్తూ ఉంటే నాకు ప్రేయర్ చేసేసి నీకు వచ్చి ప్రాఫిటిక్ కాలింగ్ ఉంది, దేవుడు వచ్చి నీకాడ మాట్లాడుతాడు అని చెప్పి నాకు ప్రేయర్ చేసింది. దానికి జీసస్కి థ్యాంక్స్. నాది ఒక సాక్షి ఉంది. దేవుడు నన్ను నా యొక్క కుటుంబాన్ని ఇంతవరకు కాపాడి ఉండేది దేవుని యొక్క కృప మాత్రమే. నా సాక్షి ఏమంటే అప్పుడే ప్రేయర్ చేస్తూ ఉండేటప్పుడు కొంచెం మందిదా వచ్చిండ్రు, ఎల్లమ్మలు ఫస్ట్ వచ్చిండ్రు, కొన్ని మందిలో వచ్చిండ్రు. సరే జనాలు ఎవరు లేరే, ఇంకా ఎవరు రాలేదు అని చెప్పి అట్లే ప్రేయర్ చేస్తూ ఉండేటప్పుడు పాటలు పాడేటప్పుడు దేవుని యొక్క ప్రసన్నత దిగాల, అందరిపై దిగాల అని చెప్పి నేను ప్రేయర్ చేస్తూ ఉన్నాను. ప్రేయర్ చేసేటప్పుడు నా ఆపోజిట్లో
మేకం బ్లూ కలర్ అయిపోయింది. నేను నా డ్రెస్ బ్లూ కలర్ తరలా ఉంది. కళ్ళు మూస్తే అదే ప్రసన్నత బ్లూ కలర్గా అయిపోయింది. నేను దేవుని పాదాలు ఎట్లయినా చూడాలా. నేను అప్పుడు ఇక్కడ అందరూ దేవుని ఫస్ట్లోనే మేము ప్రేయర్ చేసినాము. మేమంతా ప్రేయర్ చేసేటప్పుడు పాయింట్స్లో దేవుని యొక్క ప్రసన్నత ఈ పొద్దు వచ్చే వాళ్ళంతా చూడాలా అని దాన్ని అట్లే కళ్ళు మూసుకొని యేసప్ప మీ పాదాలు పోయిన వారంలో ఒక సాక్షి చెప్తా ఉండేటప్పుడు ఆయన చెప్పింది దేవుని యొక్క పాదాలు నేను చూసేటప్పుడు ఆయన పాదాలు గోల్డెన్ కలర్గా ఉండేది. అది పోనే లేదు నన్ను ఇడిసి అని. నేను ఆ ఎమ్మ చెప్పింది కదా గోల్డెన్ కలర్లో దేవుని యొక్క పాదాలు ఆ ఎమ్మ కనపడిందని అని చెప్పి నేను మనసులో అనుకుంటా ఉన్నాను. నేను యోచన చేస్తూ ఉన్నాను. నేను ఎట్లయినా దేవుని యొక్క పాదాలు చూడాలంటే దేవుని యొక్క పాదాలు నాకు గోల్డెన్ కలర్లో చూపించలేదు. దేవుడు అట్లే తెల్లగా అట్లా వెళ్తురు పోనేనంటా ఉంది. కళ్ళు నేను తెరిచి కూడా చూసిన, తెరిచి చూసి మళ్ళా మూసిన, పైన చూసిన. నేను జనాలు చూసే పోయేలేదు. నేను ఎప్పుడూ ఆరాధనలో సరే ఆరాధనలో తెరిచి చూస్తే కళ్ళు మళ్ళా వైట్ కలర్ కనపడతా ఉంది. దేవుని యొక్క పాదాలు అట్లే తెల్లగా ప్రకాశం ఎప్పుడు కూడా కళ్ళు మూస్తే కళ్ళు ముందే ఉంది ఆ యొక్క ప్రకాశం. దేవుడు అలాంటి ఒక దర్శనము నాకు ఈ యొక్క ఆరాధనలో చూపించిండు. మనం అనుకోవచ్చు ఏమి ఇక్కడ కొంచెం జనాలే వస్తూ ఉంటారు, వేరే వేరే చర్చలంతా నిండిపోతూ ఉంటారు అని. దేవుడు జనాలు చూసి వచ్చేలేదు, మన హృదయాన్ని చూసి వస్తాడు. దేవుని యొక్క ప్రసన్నత ఎక్కడ ఉందో అక్కడ ఇడ్సేలేదు సైతాన్ని పోయేదానికి. వేరే చర్చలకంతా ఈజీగా మనం కూడా ఎందరినో పిలుస్తూ ఉంటాం రాండ్రమ్మ అని. కానీ ఇక్కడికి వచ్చేలేదు, వేరే చోట అయితే పోతారు. ఆ దేవుని యొక్క ప్రసన్నత దేవుని యొక్క విడుదల ఎక్కడ ఉంటుందో అక్కడ పోయిండ్రంటే వాళ్ళకి విడుదల కలిగేస్తుంది అని చెప్పి సైతాన్ని ఎంతో అడ్డులు క్రియలు చేస్తుంది. ఆ క్రియలనంతా మనం దాటుకొని వచ్చేటప్పుడు దేవుడు విడుదలిస్తాడు. ఆమె దేవుడు నాకు దేవుడు మన మధ్య మాట్లాడాలా. దేవుని యొక్క వాక్యము ఈ పొద్దు ఏం చెప్పాలని ఉంటాడో ఆ వాక్యం కొరకు ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. ఎప్పటికీ మర్చిపోకూడదు ప్రభా. అలాంటి మంచి వాక్యం దయచేయవా. మీరు ఇచ్చే వాక్యం అన్ని మన శ్రేయాలు ఎవరంతా దుఃఖంగా వచ్చిండ్రు హల్లెలూయా. అందరూ దుఃఖంగా వచ్చిండ్రు, సంతోషంగా ఎవరు రాలేదు. సంతోషంగా వచ్చిన వాళ్ళంతా హల్లెలూయా హల్లెలూయా. నాకు కొన్ని దినాల నుంచి ఒక దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు, కొన్ని కార్యాలు మాట్లాడాలా అని. కానీ ఏమంటే మాట్లాడే సిచ్యువేషన్ రాలేదు. దానివల్ల నేను మాట్లాడకపోలేదు. పొద్దున్నే సడన్గా లేసేటప్పుడు నేను ప్రేయర్ చేసుకొని సరే అని కూర్చొని కళ్ళు తెరిసేటప్పుడు దేవుడు నా మైండ్లో వాక్యము చెప్పాలా, ఈ వాక్యం చెప్పాలా అని చెప్పేస్తా నీకు. ఈ పాస్టర్ వాక్యం రెడీ చేసేసి ఉంటాడే ఎట్లు చేసేది అని చెప్పి సరే అని మళ్ళీ ప్రేయర్ చేసిన. నేను ప్రేయర్ చేసినప్పుడు లేదు ఈ పొద్దు వాక్యం మాట్లాడాలా దేవుడు రెండోసారి శబ్దము సరే అని పాస్టర్ చెప్పిన దానికి ఈ పొద్దు వద్దులే ఇంకొక వారం మాట్లాడదు అని సరే అని గమ్మునున్నా. మళ్ళీ ఆయనే చెప్పి లేదు నువ్వు ఈ పొద్దు వాక్యం చెప్పు అని చెప్పి. ఆమేన్. దేవుడు ఎందరిని ముడతాడో తెలీదు. మీకు అందరికీ చూడలేకపోవాల చెప్పే వాక్యం. ఎందుకంటే ఇటు వస్తారు, కూర్చుంటారు, లేచిపోతా ఉంటారు. ఏం వాక్యం చెప్పిండ్రు నెక్స్ట్ వీక్ అడిగితే ఎవరు చెప్పలేదు వాక్యం ఏం చెప్పిండ్రు అని చెప్పి. మనం ఇక్కడ వచ్చేది దేవుని యొక్క ధ్యానం, దేవుని యొక్క వాక్యం. దేవుడు మన దగ్గర ఏం మాట్లాడాలని మనం వాంఛతో వచ్చేటప్పుడు మాత్రందా ఆ వాక్యం మన హృదయంలో నాటింపడుతుంది. మనం ఏనో తానో అని వచ్చి ఇక్కడ కూర్చొని లేచిపోతే ఆ వాక్యము మనకి మర్చిపోయేస్తుంది. మనం ఎక్కడో ఒక అంగడికో షాపింగ్కి వచ్చి పోయినట్లు అయిపోతుంది. అట్లా ఉండకుండా మనము ఇంట్లో నుంచి వచ్చేటప్పుడే ఏమనాలా
ఏసప్ప ఈ వారం అంతా నేను ఎట్లు గడపాలనో నాకు తెలియదు, నేను ఏం చేయాలనో తెలియదు, మీరు నా దగ్గర మాట్లాడాలా, మీ యొక్క వాక్యం నా దగ్గర మాట్లాడాలా, నీ వచ్చేటప్పుడు మాత్రం దా మనకు ఆ వాక్యము మన హృదయంలో ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఈ పొద్దు టాపిక్ ఏమంటే దశమ భాగం గురించిను కాணிకల గురించిను. ఎంతమందికి తెలుసు దశమ భాగం అంటే ఏమి, కాணிకలు అంటే ఏమి? జనరల్ గా చెప్పండి, బైబుల్ వాక్యంలో వద్దు. దశమ భాగం అంటే మీకేం తెలుసు? కాணிక అంటే అది దశమ భాగం. కాணிకలు అంటే ఏమి? ఈ పొద్దు దేవుడు వాక్యం ద్వారా మన దగ్గర మాట్లాడాలి. ఫస్ట్ మనం ఎత్తుదాము మార్కు 12:41 నుంచి చదువుదాం. బైబుల్లో కొన్ని అనేక కార్యాల సందర్భాలు ఉంది కాணிకల గురించి, దశమ భాగం గురించి అన్ని చెప్తా పోతుంటే పాస్టర్ కూడా మనకు సీరియస్ గా 2 వారాలకు ముందు దశమ భాగం గురించి మన దగ్గర చెప్పింటే మళ్ళీ నేను రిపీట్ చేస్తాను. ఆమేన్. మార్కు 12:41 ఆయన కానుక పెట్టి ఎదుట కూర్చుండి జన సమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయట చూచుచుండెను. ధనవంతులైన వారనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసినని చెప్పాను. హల్లెలూయా. ఈ వాక్యంలో చూస్తే 41 నుంచి కంటిన్యూగా చూస్తే అనేకులు తెచ్చి కాணிకలు వేస్తా ఉండింటారంట. దేవుని సమూహంలో కాணிకలు వేసేటప్పుడు అనేకులు తెచ్చేసిండ్రు. బాగుండే వాళ్ళు వేసిండ్రు, లేని వాళ్ళు వేసిండ్రు, అందరూ వేసిండ్రు. వేసేటప్పుడు దేవుడు చూస్తా ఉండేటప్పుడు ఒక విధవరాళ్ళు ఆ బీదరాళ్ళు వచ్చి ఆమె పునీతంతా ఏం చేసిందంట, ఏం చేసింది చెప్పాలా, మాట్లాడాలా? ఆ ఎమ్మ పునీతంతా తెచ్చి 2 కాసులు ఆ పెట్టిలో వేసేసిందంట. వేసినప్పుడు దేవుడు చెప్తా ఉంటాడు, అనేకులు కాணிకలు వేసిండ్రు అక్కడ తెచ్చి, వాళ్ళు ఎంత వేసిండ్రు అని దాని గురించి బైబుల్లో చెప్పలేదు. కానీ ఆ విధవరాలు వేసిన 2 కాసుల గురించి మాత్రం దేవుడు గొప్పగా చెప్తా ఉన్నాడు. ఎందుకంటే అందరూ వాళ్ళ దగ్గర ఉండి దాంట్లో కొంచెంగా తెచ్చి వేసిండ్రు. మనస్ఫూర్తిగా వేసి ఉంటారు. కొంచెం ఏమో కాணிక వేయాలా, మనం కూడా కాணிకలు ఇచ్చేటప్పుడు ఎన్నో సందర్భాల్లో అయ్యో ఈ 100 రూపాయలు ఉంటే మాకు దేనికైనా యూజ్ అవుతుంది, 100 రూపాయలు పాస్టర్కి ఇచ్చేయాలనా, పాస్టర్కి ఏమి బాగుంటాడు, పాస్టర్ 100 రూపాయలు ఇచ్చేస్తే మన కష్టం మాకు తెలుసు. కొందరు ఫోన్ చేసినప్పుడు చెప్తారు, అయ్యో నా బాధలంతా ఎవరికి తెలుసా బాధలు చెప్పండి, మీరుగా చెప్పేది నాకు, నేను చెప్పలేదు. అట్లు దినము ఏమనేది మీరు చెప్పినప్పుడు కాదు, ఇంకొక డైలాగ్ చెప్తారు. చెప్పండి నోరు తెలిసే, నా బాధలంతా యేసు తెలుసు, ఆయన చూసుకుంటాడు, నా దగ్గర ఉందా లేదా అని. అంతా చూసుకునేది ఆయనే, ఇచ్చేది ఎవరు? ఇచ్చేది ఆయనే, చూసుకునేది ఆయనే. కానీ చెప్పేది మన జనాలు ఏమంటారు, అయ్యో నా బాధలంతా యేసు తెలుసు, ఆయన చూసుకుంటాడు, నా దగ్గర ఉందే లేదా అని ఆయనకి తెలుసు అని. ఇచ్చేది ఆయనే, లేకుండా చేసేది ఆయనే. మనం ఒక్కొక్కసారి అట్లా చెప్పేటప్పుడు ఆయన చూస్తా ఉంటాడు, నా బిడ్డ నిజంగా ఉంటుంది, నా బిడ్డ నిజంగా ఉంటుంది. మేము కూడా ఒక దినాలలో మేము చూసేటప్పుడు పాస్టర్కి 3000 జీతం వస్తా ఉంది. మా స్టార్టింగ్ లైఫ్ లో చూసేటప్పుడు ఆ 3000లో 300 రూపాయలు ఎట్లా ఇచ్చేసేది పాస్టర్కి. వీళ్ళు మామే పాస్టర్
300 రూపాయలు ఆయనకి ఎట్లా ఇచ్చేసేది? ఇస్తే మనం ఎట్లా? అది 300 రూపాయలు ఉంటే 100 రూపాయలు ఇచ్చేయి, ఇంక 200 రూపాయలు కరెంట్ బిల్ కట్టుకోవచ్చు, మనం ఏమైనా ప్రావిజన్ కొంచెం తీసుకోవచ్చు అని. కానీ పాస్టర్ చెప్పేవాడు, లేదు మనం మనస్ఫూర్తిగా పూర్తి ఇచ్చేస్తాము, దేవుడు నడిపిస్తాడు అని. కానీ నేనేం చెప్తా ఉన్నా, లేదు 100 రూపాయలు ఇచ్చేసి 200 రూపాయలు పెట్టుకుందాము, 300 రూపాయలు ఇచ్చేస్తే ఎట్లా? సరే ఇచ్చేసి ఆయన దగ్గర చెప్దామా, మాకు లేదు కరెంట్ బిల్లుకి అని నేను కూడా అనుకుని ఉండాను. నేను కరెక్ట్ అని చెప్పలేదు. అట్లా అనుకునేటప్పుడు మనం మనస్ఫూర్తిగా 3000 ఒక్కొక్క దినము ఇచ్చేటప్పుడు ఆ నెలంతా మాకు ఎట్లా వస్తుందనే తెలియదు. దేవుడు అట్లా గొప్పగా మమ్మల్ని ఆశీర్వదించిండు. 3000 ఇస్తా ఉండే వాళ్ళని 300 రూపాయలు ఇస్తా ఉండే వాళ్ళని దాన్ని డబుల్ ట్రిపుల్ గా దేవుడికి ఇచ్చేదానికి దేవుడు ఆశీర్వాదం మా వాక్యంలో తెలిసింది. మేము ఇట్లే ఉంటామేమో మేము అనుకొని కూడా అనుకోలేదు. ఇట్లంతా దేవుడు గొప్పగా మమ్మల్ని నడిపిస్తాడు, మమ్మల్ని యూజ్ చేస్తాడు, మాకు ఇస్తాడు అని మేము దినం కూడా అనుకునేది లేదు. మేము దాని గురించి ప్రేయర్ చేసింది లేదు. కానీ దేవుడు స్థితిని మార్చే దేవుడు మన పరిస్థితిని మనం అనుకోవచ్చు మనం ఇంతే, ఇంకా మన జీవితం ఇంకే, మన పరిస్థితి ఇంతే, మనం ఇట్లే విలేజ్ లోనే ఉండిపోవాలని. కానీ దేవుని చిత్తము దేవుని ఉద్దేశము అది కానే కాదు. విలేజ్ లో ఉండే వాళ్ళని సిటీలో తోడుకొని పోయేదానికి సాధ్యం కలిగిన దేవుడు మన యేసు ప్రభు. సిటీలో ఉండే వాళ్ళని విలేజ్ కి తెచ్చే దేవుడు ఆయనే. హీరోని జీరో చేస్తాడు, జీరోని హీరో చేస్తాడు. ಯಾವ టైంకి ఏం చేస్తాడని తెలియదు. మనం ఎప్పుడు దేవుడు నమ్మకంగా పోయేటప్పుడు దేవుడు గొప్పగా మనల్ని నడిపిస్తాడు. మన వాక్యం పోయేటప్పుడు అందరూ మనస్ఫూర్తిగా వేసేటప్పుడు ఆ ఏమో ఉనిందంతా ఎట్లేసిందంటే మనం ఇప్పుడు ఈ దినాలలో కూడా చూసేటప్పుడు కానిక నేను ఎప్పుడు దేవుని కానిక వేయాలంటే కొత్త నోటుగా ఎత్తుతాను. ఎక్కడ కొత్త నోటు చిక్కుతుందో అని చెప్పి నేను మీకు న్యూ ఇయర్ డబ్బులు ఇచ్చేదానికి ఒక నెల అంతా పోరాడతాను. ఎక్కడ చిక్కుతుంది? బ్యాంక్ లో కొత్తది అట్లే తేవాలా, ఎవరు దాన్ని ముట్టి ఉండకూడదు. దేవుడు పరిశుద్ధంగా మనం ఇయ్యాలా, దాన్ని పెట్టి మేము ప్రేయర్ చేస్తాం బైబుల్లో పెట్టి. ఈ ఆశీర్వాదాలు మా ఇంటికి వచ్చిన ఆశీర్వాదాలు మా జనాలకంతా నేను ఎవరికంతా ఇస్తానో వాళ్ళ ఇంటికంతా పోవాలా. కానీ పొద్దు జనాలు చూస్తే ఏం చేస్తారో అంతా దాంట్లో చల్లని నోట్లు, చినిగిపోయి ఉండే నోట్లు, అవన్నీ దేవుడు చెప్తా ఉన్నాడు. దేవునికి ఇష్టం లేని కార్యాలు మన దగ్గర లేదా ఈకుండా ఊరికే ఉండిపోవచ్చు. కానీ మనం ఇచ్చి శాపాలు తెచ్చుకోకూడదు. దేవునికి ఇచ్చేటప్పుడు మనం పరిశుద్ధంగా దానికని అందరు పోయి బ్యాంకులో తీయండి అని చెప్పలే. మనం ఏది ఇచ్చినానో దాన్ని క్లియర్ గా ఉండాలా, దేవునికి క్లియర్ గా మనం శుద్ధంగా ఇయ్యాలా అనేది అక్కడ. ఇంకొకటి ఏమంటే ఆ స్త్రీ అనుకొని ఉండొచ్చు, సరే 2 కాసులు ఉంది నేను అనుకున్నట్లు ఆయన కూడా అనుకోవచ్చు, నువ్వు పెట్టుకొని ఒకటి వేయొచ్చులే. నేను ఇంకా ఏం చేస్తుంది ఆ నెలంతానో ఆ వారం అంతానో మనకు తెలియదు, బైబుల్లో అది రాయలేదు. ఆ ఏం చేసి ఉండొచ్చు, ఒకటి పెట్టుకొని ఒకటి ఇచ్చి ఉండొచ్చు. కానీ అందరూ వాళ్ళు కునిన దాంట్లో వేసిండ్రు. కానీ ఈ ఏం చేసింది, ఆ కునిందంతా ఎత్తుకొని పోయి ఆ ఉండిలో వేసింది. వేసేటప్పుడు దేవుడు గొప్పగా దేవుడు ఆనందపడిందంట. నా బిడ్డ చూడు నన్ను నా తరానే యోచన చేస్తా ఉంది, నా బిడ్డ చూడు నా తరానే ఉంది, నా వాక్యం పట్టుకొని ఉంది అని చెప్పి దేవుడు ఎంతో సంతోషపడి ఉంటాడని నేను గ్రహిస్తా ఉంటాను. అందుకే దేవుని యొక్క వాక్యం కూడా ఇక్కడ రాయబడి ఉంది. అదే దేవుడు కోటిలు ఇచ్చిండ్రు లక్షలు ఇచ్చిండ్రు అని బైబుల్లో రాయలేదు. వాళ్ళనంతా రాసి ఉన్నాడా కోట్లు ఇచ్చిండ్రు లక్షలు ఇచ్చిండ్రు అని? వాళ్ళనంతా రాయలేదు. ఎవరు మనస్ఫూర్తిగా ఇచ్చిండ్రో తన గుణిది ఇచ్చిన దాని వల్ల ఆ అమ్మ ఇంత గొప్పగా మనమంతా ఇప్పటి వరకు దేవుడు ఇది ఎప్పుడో రాసి పోయేసిండు. ఈ బైబిల్ని ఎప్పుడు రాసిండ్రు? రాసి అంతా అయిపోయింది. కానీ దేవుడిని వాక్యం ఇప్పుడు మాట్లాడుతూ ఉంది అంటే ఎంత గొప్పగా దేవుడు వాళ్ళనంతా పరిశుద్ధులుగా దేవుడు ఇంతవరకు ఈ యొక్క వాక్యంని మాట్లాడుతూ ఉందంటే దానికి దేవుడు మనము వాళ్ళ తర నడుచుకోవాలా అనేది సందేశము. మనము ఎప్పుడు మన గురించే యోచన చేయకుండా మనం ఇతరుల గురించి యోచన చేసేటప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఇంకో దశమ భాగం గురించి మలాకి 3:10
మలాకి 3:10. నా మందిరములో ఆహారం ఉంటున్నట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరము నిధిలోనికి తీసుకురండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాకింగ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. ఆమేన్. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకురండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాకింగ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే 10వ భాగంని మనం తీసుకొని వచ్చి ఇవ్వాలని. మనకంతా తెలిసిన ప్రకారము మనకి 100 రూపాయలు వస్తే ఎంత ఇవ్వాల దేవునికి? 10 రూపాయలు మంది కాదు దేవునికి. చిన్న బిడ్డలు నేను చెప్తాను, పోయిన ఏడాది అప్పుకు చెప్పిన, అప్పు నీకు డబ్బులు ఎంత అప్పు వేసి నువ్వు దేవుని కోసము వేసి పెట్టుండవా? వేసి పెడితే మంచిది. నేను ఎప్పుడు పోయి అమ్మ నాయన దగ్గర అడగకూడదు, నాకు డబ్బులు అని చెప్పి. తల్లిదండ్రులైనా మనం ఏం చేయాలంటే బిడ్డలకి ఇప్పుడు నుంచే, చిన్న వయసులో నుంచే మనం ఇచ్చేదానికి వాళ్ళకి నేర్పియాల. వాళ్ళకి 10 రూపాయలు ఇస్తే దాంట్లో 1 రూపాయి వాళ్ళు ఉండి బాక్సులు వేసుకొని 9 రూపాయలు ఖర్చు చేయాలి. అదే తర మనము పెద్దోళ్ళైన మనము ఏం చేయాలంటే మన సంపాద్యంలో దేవునికి అని చెప్పి మనకు 100 రూపాయలు వచ్చినప్పుడు 10 రూపాయలు ఎత్తి పెట్టేయాల. అయ్యో నేను అప్పుడే చెప్పినట్లు ఎట్లా రేపటి గురించి నేనేం చేసేది, 10 రూపాయలు ఇచ్చేస్తే పాస్టర్ తినేస్తాడే? లేదు, మీరు ఇచ్చి నన్ను శోధించి చూడండి, నేను మీకు పట్టజాలంత ఆశీర్వాదాలు నేను ఇస్తాను అని చెప్పి దేవుడు ముందే చెప్పేసి ఉన్నాడు. మీరు ఇచ్చి నన్ను శోధించి చూడండి అని. మిమ్మల్ని మీరు శోధించుకోండి అని చెప్పలేదు. దేవుడు నన్ను ఇచ్చి నన్ను చూడండి, నేను మీకు పట్టజాలంత ఆశీర్వాదాల్లో నేను ఇస్తాను అని చెప్పి వాగ్దానం చేసి ఉండే దేవుడు మన మధ్య ఖచ్చితంగా మనకి ఇస్తాడు. మనము అనుకోవచ్చు, నాకెంతో అప్పులు, నాకెంతో బాధలు, నేను అప్పులు కట్టకపోతే అప్పులు వచ్చి నాకు జగడం వేస్తారని. దేవుడు అప్పులను మార్చే దేవుడు మన మధ్య ఏం చేస్తాడంట, మనం ఇయ్యంగా మనం ఎప్పుడు ఇంకొకరు ఇస్తారా అని ఎదురు చూస్తానే ఉంటే మన జీవితం ఎదురు చూస్తానే గడిచిపోతుంది, మనము మరణించైపోతాము. మనం ఎప్పుడు ఇచ్చే వాళ్ళుగా మారుతామో అప్పుడుదా దేవుడు మనల్ని పైకి నిలబెడతాడు. మనము మన జీవితంలో 10వ భాగము ఖండితంగా ఇయ్యాల. ఇచ్చేటప్పుడుగా దేవుడు మనకు ఆశీర్వాదాలు నింపుతాడు. మనకు 10,000 వస్తే 1,000 రూపాయలు నాది కాదు, ఇది 9,000 నా జీతము, 1,000 రూపాయలు వచ్చి నా దేవుడిది ఇది జీతము అని చెప్పి మనము ఏ చిన్న పనినో పెద్ద పనినో మనకి పని అని పోయి మనం చేసి అక్కడ సంపాదిస్తే ఆ 100 రూపాయలు మనం ఏదో చేసి ఉండే పనికి ఒక 100 రూపాయలు ఇస్తే 10 రూపాయలు ఎత్తి దేవునికి అని పక్కన పెట్టేయాలి. మంది కాదు 10 రూపాయలు, మంది 9 రూపాయలుగా మంది 10 రూపాయలు వచ్చి దేవుడిది. దేవునికి అని ఒక్కొక్కసారి మనము ఇచ్చేటప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. మనం అనుకోవచ్చు, ఎందుకు నా అప్పులు తీరనే లేదు, నా బాధలు తీరనే లేదు అని అనుకొని ఉండమా మనము? నేను ఇస్తానే ఉంటాను. కొంచెం మంది చూసినప్పుడు అయితే 10వ భాగం అంతా కరెక్ట్గా ఇస్తా వస్తారు. ఎందుకు నా అప్పులు తీరనే లేదని అడుగుకుంటామా? ఎంతమంది అడుగుంటాం? చేతులు ఎత్తండి. ఎవరు అడిగిందే కదా. అప్పులంతా తీరేసింది, అందరికీ తీరేసింది అప్పులు. ఎవరికి అప్పులే లేదా? అట్లంటే మా చర్చిలో అప్పులే లేదు. ఆమేన్. ఎవరికి అప్పులే లేదు. లేటుగా ఎత్తితే బస్సు పైన టికెట్ తీసుకుంటే అవుతుందా? అడిగినప్పుడు ఎత్తాల చెయ్యి. బస్సు పైనాక ఏదో నేను ఈడే ఉంటాను నన్ను ఎక్కించుకోండి అంటే వాడు వస్తాడా? రివర్స్ వస్తాడా? మనకి అప్పులు ఉంది, మాకు కూడా ఉంది అప్పులు. మనము 10వ భాగం అంతా కరెక్ట్గా ఇస్తూ ఉంటాము. ఎలా నా అప్పులు తీరలేదు అంటే మనం ఇచ్చేది కరెక్ట్గా
కరెక్ట్గా లేదు. మనం ఎట్లా ఇస్తూ ఉంటాము అనేది ఇంపార్టెంట్. మనం ఇచ్చేది కరెక్ట్గా లేదు అంటే ఏమి, ఎక్కడో లోతుంది. మా ఎప్పుడు వచ్చి చర్చ్ కోసం లేదు, నాకు పర్సనల్ లేదు, నేను కరెక్ట్గా ఇస్తాను. ఈ కీబోర్డ్ తీయాలా అని చెప్పి వాంచు ఉండేది. ఆ కీబోర్డ్ కోసమే మేము అప్పు పెట్టుకొని ఉండేది. మనం ఇచ్చేటప్పుడు కరెక్ట్గా ఇస్తూ ఉంటామా అని మనల్ని మనం శోధించి చూడాలి. ఫాస్ట్ వారం నువ్వు చెప్పేటప్పుడు కానికి లేసేటప్పుడు మీరు కొంచెంసేపు మీరు ప్రేయర్ చేయండి. ప్రేయర్ చేసి దేవుడు మీ దగ్గర మాట్లాడితే మాత్రం తెచ్చేయండి అని చెప్పుండాడు. ఎంతమంది ప్రేయర్ చేసి తెచ్చేసి ఉంటారు? చెట్లేదు. ఆమేన్. హల్లెలూయా. అది కరెక్ట్. మనల్ని పరిశోధించుకొని చూడాలా. నేను వేస్తా ఉంటాను ఏసప్ప, నాకు ఈ వారం అంతయు మనం భానువారందా ఇక్కడ కూడేకి వచ్చినప్పుడు ఈ వారం అంతయు నాకు ఉండే శాపాలన్నింటినీ నీగించి నాకు రావాల్సిన డబ్బులు నీవు దయచేయి. దీనికి అడ్డుగా ఉంటే అన్ని కోటల్ని యేసు నామంలో పగలు కొట్టి నాకు అన్ని మీరు సకలం ఇచ్చి ఉండే దయ కొరకై స్తోత్రం అని చెప్పి మీరు 2 నిమిషాలు ప్రేయర్ చేసి తెచ్చేసేటప్పుడు దేవుడు ఆ వారం అంతా మీరు కావాలంటే ఈ వారం వేసేసి వచ్చే వారము ఎందరూ సాక్షిగా లేచి నిలబడతారని మీరే చూడండి. మీరు దానికోసమే ప్రేయర్ చేసి తెచ్చి వేసేటప్పుడు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. నేను ఇక్కడ కూర్చొని వేసే కాకపోతే ఫోన్ పేలో పంపిస్తాను పాస్టర్కి. పంపించేసి నేను ఈ పొద్దు ఎగ్జాంపుల్ 100 రూపాయలు పంపించుండాను పాస్టర్కి, కానీ పంపించుండాను. ఏసప్ప నాకు ఈ వారం అంతా ఆశీర్వదించు, నువ్వు ఎట్లు నాకు డబ్బులు సహాయం చేస్తావో తెలియదు అని నేను ఇంటికి పోయేపటికే నాకు వారము ఎవరో ఒకరు డబ్బులు వేసుంటారు, ఎవరో ఒకరు కాணிకలు వేసుంటారు. యాదో డబ్బులు లేదు ఆఫీసులోనో యాదో రావాల్సిన డబ్బులు ఆ అకౌంట్లో పడిపోయి ఉంటుంది. ఖచ్చితంగా పడుతుంది వారం. నేను ఆ ప్రేయర్ చేసి వేయకపోతే ఆ వారం వచ్చేలేదు. నేను ఎప్పుడు ప్రేయర్ చేసేస్తానో అది 100 రూపాయలు కానీ 200 రూపాయలు కానీ నేను వేసుంటే కానీ కన్నా ఎక్కువగా వచ్చింది తప్పనిస్తే తక్కువ ఎప్పుడు దేవుడు ఇచ్చేలేదు. దానికే దేవుడు చెప్తా ఉండు, నన్ను శోధించి చూడండి, మీకు పట్టచాలంత ఆశీర్వాదాలని నేను ఇస్తానని చెప్పి ఉండాడు. హల్లెలూయా. ఆమేన్. దేవుడు మీ దగ్గర మాట్లాడేటప్పుడు దేవుడు నాకు ఈ వాక్యం నన్ను ముడుతుంది, నాకు మాట్లాడుతూ ఉండంటే ఆమేన్ అనాలా. దేవుడు నా దగ్గర మాట్లాడిండు అంటే హల్లెలూయా అనాలా. అప్పుడు చెప్పినప్పుడు ఆమేన్ హల్లెలూయా అని చెప్పినప్పుడు ఆ వాక్యము ఆ వార్తలు మనకి సొంతం అవుతుంది. లేదు మేము వచ్చి ఊరికి కూర్చొని లేచిపోతా ఉండమంటే నీ దగ్గర దేవుడు మాట్లాడలేదంటే అర్థము. నువ్వు ఎప్పుడు ఆమేన్ అంటావో అప్పుడు నా దేవుడు నా దగ్గర మాట్లాడి దానికిదా నేను ఆమేన్ అనేది. దేవుడు ఎప్పుడు నా దగ్గర మాట్లాడలేదో అప్పుడు నువ్వు గమ్మున కూర్చొని లేచిపోతావు. ఎవరంతా సైలెంట్ గా మౌనంగా కూర్చొని లేచిపోతారో వాళ్ళ దగ్గర ఖచ్చితంగా దేవుడు అప్పుడు మాట్లాడలేదంతా అర్థం. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడు నువ్వు కొందరు మాత్రం చెప్తా ఉంటారు, పాస్టర్ చెప్తా ఉంటారు, నేను గమనించుంటాను ఆమేన్ హల్లెలూయా అని చెప్పేది. కానీ చూసుకొని మొక్కలు చూస్తానే ఉంటారు, తప్పనిస్తే ఎవరు ఆమేన్ హల్లెలూయా నోట్లోనే వచ్చేలా. అప్పుడేం అర్థము? దేవుడు వాళ్ళ దగ్గర మాట్లాడలేదంటే అర్థం. మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళ నోరుని దేవుడు ఇప్పేస్తాడు. ఆమేన్ అంటారు, హల్లెలూయా అంటారు. దేవుడు మనం చెప్పేటప్పుడు ఆమేన్ అని చెప్పేటప్పుడు మనం అన్ని పొందుకున్నామంతా అర్థం. హల్లెలూయా. దేవుడు అలాంటి దేవుడు మాకిచ్చిన దేవుడే మీకు ఇస్తాడని నేను ఈ పొద్దు ఈ వాక్యం చెప్పేది ఏదో మాకు రావాలా అని కాదు, నా జనాల ఆశీర్వాదంగా ఉండాలంతా దేవుడు నాకు ఎప్పుడు మైండ్లో వేస్తానే ఉండిండు, వీళ్ళకి చెప్పండి అని. కానీ చెప్పేదానికి సందర్భాలు రాలేదు. ఈ పొద్దు చెప్పేటప్పుడు దేవుడు ఖచ్చితంగా రాబోయే ఈ సంవత్సరం అంతా ఇచ్చేయండి. ఈ 31వ తేదీ లోపల ఈ పొద్దు నుంచి ఇంకా ఒక 4 వారాల టైం ఉంది. ఏసప్ప నేను ఏమైనా తప్పులు చేసి ఉండి నాకు రాకుండా పోయి ఉండి కానీ మీరు అన్ని నా పాకిళ్ళు నింపి నాకు ఇచ్చే దేవుడు నా మధ్య ఇచ్చి ఉండవు. హల్లెలూయా నేను చెప్తా ఉన్నాను చూడు, అందరు చూస్తా ఉన్నాను, ఎవరు నోరెత్తారు. నేను నా తప్పులు నా దోషాలన్నింటినీ నీగించి నాకు రావాల్సిన ఆశీర్వాదాలు యేసు నామంలో నువ్వు నాకు ఇచ్చుండే దయ కొరకే స్తోత్రం. నువ్వు నాకు
పగలగొట్టి నువ్వు నాకు ఆశీర్వాదం ఇచ్చి ఉండాలి స్వామి, నా అప్పులన్నీ తీరు దయ కొరకై స్తోత్రం అని చెప్పి మనము ఈ 4 వారాల్లో దేవుని యొక్క సమూహంలో మనం అడిగేటప్పుడు ఖచ్చితంగా 31వ తేదీ లోపల మనకు ఒకవేళ దేవుడు మనల్ని అడిగిన వెంటనే దేవుడు ఆశీర్వాదాల్లో పంపించేస్తాడు, ఇచ్చేస్తాడు. మనం ఎన్నో సందర్భాలు కన్నీళ్ళు ప్రార్థన చేస్తాము, నా అప్పు తీరాలా, నా ఇండ్లు కట్టాలా, నా బిడ్డలకు ఫీజు కట్టాలా, నా జీవితం ఎట్లా, నేను ఎట్లా పనికి పోయేది, నా వల్ల పనికి పోయే కానంటా ఉంది, నేను నిలబడిపోతే నా ఫ్యామిలీ ఎట్టా అని మీరు అనుకుని ఉండొచ్చు అనేక సందర్భాల్లో. కానీ దేవుడు చెప్తా ఉన్నాడు, ఈ పొద్దు ఈ దినంలో దేవుడు ముడతా ఉండడు ప్రతి ఒక్కరికి. మనము మన గురించి మనం చింతపడి ఉండొచ్చు, కానీ దేవుడు మన చింతనంతా తన పైన మోసి దేవుడు కల్వారి సిలువలో మన కోసము త్యాగమై దేవుడు ప్రాణాన్ని ఇచ్చుండే దేవుడు మన మధ్య దేవుడు నడిపించేటప్పుడు దేవుడు అన్ని ఆశీర్వాదాలని మనకి ఇచ్చేసి ఉంటాడు. కానీ సైతాన్ ఏం చేస్తుంది, అన్ని ఆశీర్వాదాలు ఇచ్చేస్తే వీళ్ళని పట్టాక అవుతుందే. వస్తారా మీరు చర్చికి? మీకు దేవుడు కోట్లు ఇస్తే వస్తారా? వచ్చలేదు. ఏమో దానికి తగినట్టు బిజీగా పెట్టేస్తుంది పిశాసు, ఆ పని ఈ పని అని పెట్టి. ఏమి లేనప్పుడుదా మనం ఏం చేసేది, దేవుని ఎత్తికి వస్తాము. మనకి అన్ని ఉండేస్తే మనం దేవుని దగ్గర పోతామా? పోయేలేదు. అయ్యో ఈ వారం లేదు, వచ్చే వారం పోదాము, ఈ వారం మనకి పెండ్లు ఉంది, మన ఇంట్లో ఫంక్షన్ ఉంది, మనమే అరేంజ్ చేసి ఉంటాము, ఉండిపోదాము అంటాము. కానీ ఏమీ లేనప్పుడు చాలా కష్టాలు. అప్పుడు ఏం చేసేది, ఏడ్చుకొని పరిగెత్తుకొని వచ్చేది, ఏసప్పా నాకు విడుదల తెచ్చేది. వ్యాధులు వచ్చినప్పుడు అప్పుడు ఏసప్పుని ఎత్తుక్కొని వచ్చేది, అయ్యో నాకు వ్యాధులు వచ్చేసిందిరా. నేను దేవుడు ఈ నెల అంతా కాపాడింది, ఈ వారం అంతా కాపాడింది, ఈ సంవత్సరం అంతా కాపాడిండు. రా మా చర్చికి వచ్చి ప్రేయర్ చేసుకో అంటే వస్తావా? వచ్చలేదు. కష్టాలు శోధనలు పెట్టినప్పుడు వెంటనే ఫోన్ ఎత్తుతారు, ప్రేయర్ చేయండి అంటారు. అప్పుడుదా దేవుడిని ఎత్తికేది మనము. దానికి సైతాన్ ఏం చేస్తుంది, మనము దేవుడి దగ్గర పోకుండా పట్టి పెట్టి ఉంటుంది. ఆ ఆశీర్వాదాలంతా పగలు కొట్టి దేవుడు ఈ 31వ తేదీ లోపల నాకు ఏం ఆశీర్వాదాలు మీరు తెరిచి ఉండాలో అన్ని నాకు సొంతమై ఉండే దయ కొరకై స్తోత్రం అని మీరు ప్రేయర్ చేసేటప్పుడు దేవుడు ఖచ్చితంగా అన్ని అప్పుల్ని అన్ని బాధల్ని దేవుడు మనకి సకలాన్ని ఇచ్చే దేవుడు. నన్ను శోధించి చూడు అని చెప్పిండే దేవుడు మన మధ్య దేవుడు ఇచ్చుండే వార్తల్ని దేవుడు వాక్కు మారాదవరని తమిళ్లో చెప్పే ప్రకారము దేవుడు చెప్పేసి నేను చెప్పలేదు అని చెప్పలేదు. దేవుడు చెప్పుకుండేది, దేవుడు నడుచుకునేదే అక్కడ చెప్పుకుండేది. మనం మనుషులు మనము ఎన్నో సందర్భాల్లో చెప్పచ్చు, అయ్యో నేను చెప్పేసినాను వీళ్ళ దగ్గర, సరే ఇటు మనం అబద్ధం చెప్పేయచ్చు అని చెప్పి మనము ఒకే సెకండ్లో వార్తల్ని మార్చేస్తాం. కానీ దేవుడు అట్లా మార్చేయలేదు. దేవుడు ఇస్తానని చెప్పుండే దేవుడు ఖచ్చితంగా మనకి ఇస్తాడు. అలాంటి దేవుడు మన అప్పుల్ని మన బాధలన్నీ తీసుకుంటాడని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. లాస్ట్ గా ఒకటి వాక్యం యోహాను లూకా 6:38. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు, ఈయుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణచి కుదిలించి దిగజారినట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలువబడనని చెప్పాను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఏం చెప్తా ఉంటాడంటే, మీరు ಯಾವ కొలతతో ఏ కొలతతో కొలుస్తారో అదే కొలతతో మీకు కొలుస్తారు. మీరు ఇంతదా నేను దేవునికి ఫిక్స్ అయిపోయి ఉంటే అంతదా మీకు దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వాదాలు అంతదా ఇస్తాడు. లేదు ఆ స్త్రీ చేసినట్టు నాకు నేనంతా పూర్తి ఇచ్చేస్తాను అని చెప్పి పూర్తి మనం వేసేటప్పుడు దేవుడు ఏం చేస్తాడు, మనకు పట్టజాలంత ఆశీర్వాదాలు మనకి ఇస్తాడు. మనం ఈ ఆది ఇచ్చేటప్పుడు మన మనస్ఫూర్తిగా ఇవ్వాల, తిట్టుకోనికూడదు.
తిట్టుకొని ఇచ్చే కాணிకలు ఒక దినము అంగీకరింపబడలేదు. ఏమో వీళ్ళు చెప్తా ఉంటారు, ఇప్పుడు ఇది తెచ్చి మనం చెప్పుంటారు క్రిస్మస్ కి కార్యాల్లో మనం ఒకరొకరు ఎక్స్చేంజ్ చేసుకో. నేను ఎందుకు అది కొన్ని ఏళ్ళ నుంచి మనం ఫాలో చేస్తా వస్తూ ఉంటాము, మనం ప్రేయర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి. ఎందుకంటే ఒకరు ఇచ్చేకి ఒకరి దగ్గర డబ్బులు ఉంటుంది. ఎగ్జాంపుల్ ప్రజ్వల్ దగ్గర డబ్బులు ఉంటుంది, వాళ్ళ మమ్మీ ఇస్తుంది. కానీ అప్పు దగ్గర లేదు, వాళ్ళ మమ్మీ పనికి పోయలేదు. అప్పు వాళ్ళ మమ్మీ, ప్రజ్వల్ మమ్మీ పనికి పోతుంది. అప్పు ఏం చేస్తాడు, ఎవరి దగ్గర పోయి అడుగుతాడు, అప్పుకి ఇచ్చేయలేదు. దానికి ప్రజ్వల్ ఏమో జాలీగా తెచ్చి క్రిస్మస్ సెలబ్రేషన్ అంటే బాగా ఇచ్చేస్తాడు. అప్పుకి ఏమవుతుంది, దుఃఖం అవుతుంది. అయ్యో నా వల్ల ఇచ్చే కాలేదే, నా వల్ల ఇచ్చే కాలేదు, అవన్నీ ఇచ్చేసిందే, నా వల్ల కాలేదు. అట్లా దుఃఖపడకూడదు అని చెప్పి మనం ఎప్పుడూ ఇంకొకరిని ఎదురు చూసుకొని ఉండకూడదు. గిఫ్ట్లు ఇస్తారా, ఏమైనా ఇస్తారా, మనం పోయేసి వాళ్ళ దగ్గర ఇప్పించుకొని వచ్చేస్తాము. కొందరు ఉండారు, ఇక్కడ నేను పేర్లు చెప్పలేదు, క్రిస్మస్ అప్పుడు మాత్రం వస్తారు. క్రిస్మస్ లేదు ఎవరో వచ్చి ఉంటారు అని అంటే ఆ పొద్దు మాత్రం వస్తారు, వాళ్ళు తీసుకుంటారు, పోయేస్తారు. కానీ మన జనాలు వారం వచ్చే జనాలు పాస్టర్ దానికే ఈసారి చెప్పిండు, అట్లా వచ్చే వాళ్ళకి వచ్చి పోయే వాళ్ళకి ఎవరికి ఇవ్వద్దామా, మనం వచ్చి కష్టపడిదా మనం ఒక్కొక్క రూపాయి మనం దేవుని కోసం ఇస్తా ఉండేది. మనమే ఎంతో కష్టంలో ఉంటాము, మనం ఇంకా చర్చ్ కట్టాలా, ఇల్లు తీయాలా, ఎన్నో బాధలు మనకు ఉంది. దానికి వచ్చి పోయే వాళ్ళకి ఇవ్వద్దు, వారం ఎవరు వస్తారో వాళ్ళకి మాత్రం ఇస్తాము అని. అట్లా అప్పుకి ప్రజలకి బేచారు అవ్వకూడదు అనే దాని కాన్సెప్ట్ లోదా నేనేం చేసేదంటే, మీ వల్ల ఒక రూపాయి చాక్లెట్, ఒక పిన్నో యావదో కానీ మనం తెచ్చి మనకి ఇక్కడ వచ్చే వాళ్ళ క్రిస్టియన్స్ ఏం చేస్తారంటే, నిన్ను చూస్తే నాకు అయ్యలేదు, నన్ను చూస్తే నీకు అయ్యలేదు, బాగా చూసేదాన్ని సోత్రమ్మా అంటారు. వెనకాల పోయేసి ఏం చేస్తారు, వాళ్ళే జగడాలు, వాళ్ళే ప్రచనలు. అట్లంతా ఉండకూడదు. మనం దేవుని యొక్క సమూహంలో, దేవుని యొక్క బిడ్డలో అందరూ సరి సమూహము. నువ్వు పై జాతి లేదు, నువ్వు కింద జాతి లేదు, నువ్వు ఆ జాతి లేదు, నువ్వు ఈ జాతి లేదు. మనం అందరం దేవుని బిడ్డలు. మనమంతా పోయేది ఒకే దారి. ఆ దారి పరలోకం మాత్రమే. పరలోకానికి దారి ఎత్తుకల తప్పనిస్తే మనం ఈ లోక కార్యాలంతా పక్కన పెట్టేయాల. అవన్నీ లోక జనాలుగా ఈ లోక కార్యాలు. కానీ మనకు మాత్రం మనము పరలోకము, దేవుని జనాలు, దేవుని బిడ్డలు, వీళ్ళకి మాత్రం రూట్ పెట్టుకోవాలా. అక్కడిక్కడ సందుకు పోయిందంటే మన జీవితం సంద అయిపోతుంది. మనం నేరుగా పరలోకం పోయే జనాలు, మన పరలోకం పోయే జనాల పక్కన మనం తిప్పాల. మన దృష్టిని తప్పనిస్తే ఆ పక్క ఈ పక్క ఈ లోకం పైన తిప్పకూడదు. ఆ కాన్సెప్ట్ లో నేను మీరందరూ తెచ్చి ఇయ్యాలా అని చెప్పి పెట్టుండేది. కానీ కొందరికి బెచ్చారు ఏమంటే, అయ్యో నేను వీళ్ళకి తెచ్చిండే, వాళ్ళకి ఇచ్చేసిండే, వీళ్ళు నా ఫ్రెండ్లు అని చెప్పి చీటి కూడా పారేసిపోయి ఉన్నారు. కొందరు చీటిని మేము తెచ్చేలేదు అని చెప్పలేదు, తెస్తానని చెప్పలేదు, నేను చీటీలు ఇస్తే పారేసిపోయినారు. వాళ్ళలోయ దేవుని వాళ్ళని ఆశీర్వదించి అని చెప్పి నేను ప్రేయర్ చేసి ఇచ్చేసిన వాళ్ళు వచ్చి, ఏమి మనం ఎందుకు చేస్తా ఉండామని తెలియకుండా చేస్తా ఉండారు ఆ తప్పుని. ఏసప్ప నువ్వు క్షమించే వాళ్ళని, మనం క్షమించే మనసు ఉండాలా అని చెప్పి ఇచ్చేసినాను. దానికి మీ వల్ల ఎవరు తెచ్చా కాలేదు అని చెప్తే నాకు ముందే ఫోన్ చేస్తే నేను వాళ్ళది కూడా చేసి తెచ్చేస్తాను, దాంట్లో ఏం బెచ్చారలేదు. మీ దగ్గర ఉందే లేదా, అదే మీ డైలాగ్ ఉంది కదా, ఏ సప్పని తెలుసు అంతా అని. ఆ డైలాగ్ ప్రకారం దేవుడు నడిపించింది. హల్లెలూయా. మనము కాணிకలు ఇచ్చేది ఒట్టి కాணிకలు మాత్రం కాదు. మనకి ఇంట్లో మనము అందరూ బియ్యము, నూనె, బాళ్ళంతా తీస్తారా లేదా? ఎవరంతా తీస్తారు? మనం తీసేటప్పుడు అందరు దాంట్లో కాணிకలు ఎత్తుతా ఉంటారా? ఎవరంతా కాணிకలు ఎత్తుతా ఉంటారు? చేతులు ఎత్తండి. నువ్వు ఎత్తుతా ఉంటావా భీములో? ఏదా అదంతా అప్పుడు మనము తీసే బియ్యము, నూనె ఇచ్చాక అయ్యలేదు, కానీ తీయాల. వాక్యం ఉంది కదా, అది మనమేమి ఎత్తా వాక్యము, మనము ఏమేమి ఇయ్యాలా అని చెప్పి వాక్యంలోనే అంతా ఉంది. దేవుని యొక్క వాక్యంలో చెప్తుంది, మనం బియ్యం కానీ
నేను చెప్పచ్చు, మేము పాస్టర్లు సేవకులు మేము ఎత్తేదే వద్దప్ప. ఒక సిస్టర్ చెప్పింది వారు మాకే జోక్ అనిపించింది. మేము కాணிకలు వేయాలా, దశం భాగం వేయాలా, నేను ఇక్కడ వచ్చి నేర్చుకున్నాను అనింది. నాకు కొంచెం నగ్య మాదిరి ఉండింది, కొంచెం దుఃఖము అయింది. ఏమి వీళ్ళు ఇంత పెద్దోళ్ళుగా ఉన్నారు, కాணிకలు దశం భాగం గురించి వాళ్ళకి తెలియదు అంటారు. మేబీ దానికే ఏమో దేవుడు ఈ పొద్దు నన్ను మాట్లాడమని ఏమో తెలియలేదు. ఆ అమ్మ చెప్తా ఉంది, లేచి నిలబడే చదువుతాను. ఒకడు యెహోవాకు నైవేద్యము చేయనప్పుడు అతడు అర్పించునది గోధుమ పిండిదై ఉండవలెను. అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాణి వేసి యాజకులకు అహరోను కుమారుల ఎదుట దానిని తీసుకు తేవలను. అందులో నుండి యాజకుడు తన చేరుతో చదువుకుంటే ఏమేమి ఇయ్యాలా అని చెప్పి ప్రతి ఒక్కటి మన ఇంట్లో ఉండే బియ్యం కానీ, పిండి కానీ, నూనె కానీ, కారపొడి కానీ దేవునికి అని మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 10 కేజీలు బియ్యం తెస్తే దాంట్లో ఒక కేజీ ఇచ్చేయండి అని నేను చెప్పను. మీకు మనసుకి ఎంత వస్తుందో అంత ఇవ్వచ్చు, ఎత్తి పక్కన పెట్టేయాలి. పెట్టేసి దాన్ని మీరు తెచ్చి దేవుని సమూహంకి ప్రేయర్ చేసిదా మనము ఈ ఆదేవుడి మనం తెచ్చే ప్రావేశాలు మనం తెచ్చే సెలవుని ప్రేయర్ చేయాలి. ఫస్ట్ ఏసప్ప నేను ఇది తెచ్చి ఉంటాను, ఈ నెల అంతా ఎట్లా నువ్వు గడుపుతావో నాకు తెలీదు, ఈ 10 కేజీలు 100 కేజీలుగా మార్చండి అని. నేను ఎట్లా మీకు అనేక సార్లు మీకే మెట్లయిపోతుంది. మీ అమ్మ చెప్పిందే చెప్తా ఉన్నాను. నా ఒకే ఒక ఇది ఆశీర్వాదం ఏమంటే ఆ కరోనా టైం ముందు అనుకుంటా కష్టంలో భోజనం వేస్తామని ఒప్పుకునింది. కరోనాకు ముందు వేస్తాము అని ఒప్పుకునింది. ఈ పొద్దు వరకు ఆ కరోనా పోయి ఎన్నేళ్ళు అయింది. ఈ నెలదా మేము ఒక 10 కేజీలు బియ్యం తీసింది. దాని సెంటర్లో ఒక 10 కేజీలు తీసేయకపోతే తెచ్చిన ఆ దినమే బియ్యం వచ్చింది ఇంటికి. అప్పుడు దేవుడు ఇట్లంతా ఆశీర్వాదాలు ఇస్తా ఉండంటే ఎట్లా ఇస్తా ఉన్నాడు. మనము ఇయ్యం కదా దేవుడు ఆశీర్వాదం ఇస్తా ఉండేది. నేను ఆ మాట ఎందుకు చెప్పినా నీ పొద్దు వరకు తెలీదు అన్నం వేస్తాను అని చెప్పి. ఇప్పుడు కూడా నేను అనుకున్నాను పోయిన వారమే వేయాల, డిసెంబర్ అట్లీస్ట్ ఈ ఏడాది అంతా నెలకు ఒకసారి భోజనం పెడతా ఉన్నాము. ఈ నెలన్నా పెట్టాలా అనేటప్పుడు పోయిన వారం మాన పెట్టే కాలేదు. ఈ 4 వారాలు పెట్టాలి. పాస్టర్ వచ్చే వారం ఫంక్షన్ చేస్తాము, క్రిస్మస్ చేస్తాం. లేదు నేను పెట్టాలా, నాకుందో లేదో దానికి కావాల్సిన డబ్బుల్ని ఎవరు సంధించేది, నా యేసప్ప సంధిస్తాడు. నేను 4 వారాల్లో ఈ డిసెంబర్ ఫుల్గా నేను భోజనం పెట్టాలా అని చెప్పి నేను పాస్టర్ దగ్గర చెప్పిన. అట్లా దేవుడు పట్టచాలంత ఆశీర్వాదాల్లో ఇచ్చి ఉంటాడు. మీరు కూడా సరే ఈ పొద్దు నుంచి ఇన్ని దినాలు ఇచ్చిన వాళ్ళు సరే ఈయనోళ్ళు మీరు ఎప్పుడు తీసినానో నేను మా దగ్గర మూట తీసేయలేదు. మేము కేజీ తెచ్చినాను. ఒక పిడికి ఎత్తి ఒక కవర్లో ప్రేయర్ చేసేసి ఎత్తి పెట్టు, దేవుడు ఏసప్ప దీన్ని ఆశీర్వాదంగా పెట్టు. నేను చెప్పిన సాక్షి నా జనాలు కూడా చెప్పాలా, వాళ్ళ ఇంట్లో కూడా నా ఇంట్లో ఎట్లా నువ్వు పట్టజాలంత ఆశీర్వాదాలతో నింపిను అదే ఆశీర్వాదాలు నా జనాలు కూడా ఇయ్యాలా అనేదే నా ఆశ. మీరు అట్లా ఇచ్చేటప్పుడు దేవుడు ఖచ్చితంగా ఇంకొకటి కాணிకలు అని తెచ్చి పెడతారు. కుళ్ళిపోయి ఉంటాయి ఆ టమాటాలు, తరకారీ చూస్తే చాలా కుళ్ళిపోయి ఉంటాయి. రాగులు ఇస్తారు, చాలా కేవలంగా ఉంటుంది, దాంట్లో గలీజుగా ఉంటుంది. అట్లంతా మీరు ఈగిపోయినాను సరే ఇచ్చేసి శాపాలు తెచ్చుకునేది వద్దు. మీకు ఇచ్చే కాలేదా, ఇచ్చే మనసు లేదా, ఇయ్యొద్దండి కాணிకలు. మీరు ఇచ్చేది పరిశుద్ధంగా, అది క్లీన్గా నీట్గా. మనకు పండే పంటలో కూడా సరే ఒక ఎగ్జాంపుల్ టమాటా పండితే కూడా దాంట్లో ఫస్ట్ బాగుండేవి యావది క్లీన్గా. మనము అంగటికి పోతే కూలిపోయిన అన్ని ఎత్తేసుకొని వస్తామా, ఫస్ట్ కూలిపోయిన ముడతామా, మనం ఏమో తీసారు బాగా చూసి తీస్తాం. మనకే తినే అట్లా చూసేటప్పుడు మనం సృష్టించిన యేసు ప్రభుకు మనం ఎట్లా చూడాలా, బాగుండేది చూసి మనం అది 1 అయినా కానీ 2 అయినా కానీ మనం చూసి ఇచ్చేటప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఇవన్నీ మీ యొక్క
కొద్దిగా ఇంచేపు నేను చెప్పుండే కార్యాలంతా మీకు ఎక్కుంది అని విశ్వాసిస్తా ఉన్నాను. ఎక్కిందా లేదా తల్లికి? హల్లెలూయా. మీరు ఇచ్చే వాళ్ళగా మారాలా అనేదే నా ఆశ. మనం ఎప్పుడు ఇంకొకరిని ఎదురు చూసుకొని తీసుకుంటా ఉంటే మన జీవితంలో ముందుకు వచ్చేలేదు. మనం ఎప్పుడు ఇచ్చి నన్ను శోధించి చూడండి అని చెప్పుండాడు. అదేలాగా మనం ఇచ్చి శోధించి చూసేటప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మనకుండే అన్ని అప్పులన్నింటినీ నీకిస్తాడు. మనమందరం ఒక 2 నిమిషాలు లేచి నిలబడి ప్రేయర్ చేసేసి మళ్ళీ కూర్చుందాం. ఆమేన్. హల్లెలూయా. ఒక వాక్యము అట్లే చదవండి. కీర్తనలు 4:5 వాక్యం. ఎట్లాంటి బలులు దేవునికి ఇవ్వాలంటే నీతియుక్తమైన బలులను అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. నీతియుక్తమైన అంటే ఏది నీతిది, ఏది మంచిది అదిదా దేవునికి తీసుకొని రావాలి. హల్లెలూయా. మీరు మాకు ఇవ్వకపోయినా దేవుడు మాకు ఇస్తాడు, కానీ మీరు ఇచ్చేటప్పుడు మీకు వస్తుంది. హల్లెలూయా. అదిదా ఈరోజు దేవునికి వాక్యం ఇచ్చింది. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మనమందరం తల మీద చేయి పెట్టుకొని నాకేసప్ప నాకు అప్పులు ఉంది, నేను చెప్పేదంతా అట్టే చెప్పాలి. అందరు కళ్ళు మూసుకొని ఎవరు ఆ పక్క ఈ పక్క చూడకూడదు. ఈ పొద్దు ఆ అప్పులకి మనకుండే దరిద్రానికి అన్నిటికీ దేవుడు ఈ పొద్దు ఒక మనకి దారి చూపించుండాడు. అది ఈ పొద్దే అన్ని పోయేయాల. దానికి ఉండే శాపాలు, మనకి అప్పులు పెట్టే సైతాన్తో అప్పులు తీసుకో, నువ్వు బాగా ఎంజాయ్ చెయ్యి, జాలీగా తీసుకో అని చెప్పి మనల్ని ప్రేరేపించేది. నువ్వు అప్పు తీసుకొని ఇది చెయ్యి, అప్పు తీసుకొని ఇది చెయ్యి అని. అట్లా మనం తీసి చేసేటప్పుడు అప్పులు ఇచ్చేవాడు వాడు పెద్ద మనిషి అవుతాడు. నెలకు 10 రూపాయలు 20 రూపాయలు తీసుకో. కానీ మనం దేవుని బిడ్డలు మనం దరిద్రంగానే ఉండకపోతాము. ఈ పొద్దు మనం ప్రేయర్ చేస్తాము. మనకుండే అప్పులు ఈ పొద్దే దేవుడు అన్నిటినీ విడుదల ఇచ్చేసి మనము యేసు నామములో దేవుడు నాకు నా అప్పులనంతా తీర్చిండు. నా బాధలు అది ఎంతనా కానీ 1 రూపాయి కానీ కోట్లున్ని అన్నిటికీ ఈ పొద్దే దేవుడు ఒకసారి సొల్యూషన్ పెట్టుంటాడు. దేవుడు మనకు అన్ని నడిపిస్తాడని చెప్పి మనమందరూ నిలబడి మన తల మీద చేతులు పెట్టుకొని నేను చెప్పేదంతా అట్టే చెప్పండి. చెప్పిన తర్వాత మీకు 2 నిమిషాలు టైం ఇస్తాను, మీరు ప్రేయర్ చేయండి. హల్లెలూయా. యేసువే స్తోత్రం 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 స్తోత్రం. యేసప్పా నా అప్పులంతా నీకిచ్చేసప్ప, నా దరిద్రాన్ని మార్చేసప్ప. నాకు ఇన్ని దినాలు తెలియలేదు ఎట్లా నేను అప్పులు తీరవల్లా, నేను ఎట్లా మారల్లా, నేను ఎట్లా దేవుని కోసం ఇయ్యాలా అని నాకు తెలియలేదు. ఇన్ని రోజులు ప్రభా ఎట్లా ఉండాలా, ఎట్లా ఇయ్యాలా, ఎట్లా దేవుని కోసం మారాలని నాకు తెలియలేదు. నేను ఈ పొద్దు నేర్చుకొని ఉండాలి స్వామి. ఈ రోజు నేర్చుకొని ఉండాలి స్వామి. నా అప్పులు నా దరిద్రాలన్నింటినీ మార్చుండావు. నా అప్పులు నా దరిద్రాలన్నింటినీ ఈ రోజు మార్చుండావు. నేను అప్పులు తీసుకునేదానిగా కాదు, ఇతరులకు ఇచ్చేదానిగా నన్ను మార్చుండే దయ కొరకై స్తోత్రం. నేను అప్పులు తీసుకునేవాడిగా కాదు, అప్పులు ఇచ్చేవాడిగా నువ్వు ఈ రోజు మార్చిన దయ కొరకు స్తోత్రం. నీవు నన్ను ముట్టి ఆశీర్వదించి నడిపించు. నువ్వు నన్ను ముట్టి ఆశీర్వదించి నడిపించు. నా దరిద్రాన్నంతా తీసి కల్వారిలో పారేసి ఉండవు. నా దరిద్రాన్నంతా తీసి కల్వారిలో పారేసి ఉండవు ప్రభా. నువ్వు మార్చుండే దయ కొరకై స్తోత్రం. నువ్వు మార్చిన దయ కొరకు స్తోత్రం. నేనంతా నేను కోట్యాధీశ్వరులు. నువ్వే ఆశీర్వదించు నడిపించు. ఆమేన్. మనమందరం ఇట్లా మా అప్పులంతా ఇట్లా తీసి వేరుతో తీసి అట్లా పారేసి ఉండాలని యాక్షన్ తో. ఎప్పుడు మనము నమ్మి చేసేది ఎట్లా అంటే మన చేష్టల్లో చూపించాలి. మనం చెప్తున్నా అప్పుల యొక్క వేరుని నేను అప్పుల యొక్క వేరుని నేను పెరిగి నేను పారేస్తానంటాను. అప్పుల యొక్క వేరు నాకుండే అప్పులంతా దాని వేరుతో పాటు పెరిగి పారేస్తాను. అప్పుల్లో యొక్క వేరుని నేను పట్టి పెరిగి నేను పారేస్తానంటాను. నేను ఈ రోజు నుంచి ఆశీర్వదింపబడింటాను. నేను ఈ రోజు నుంచి అప్పులు లేదు, నాకు అప్పులు ఉండేదంతా తీరిపోయింది. దాని వేరు నా ఇంట్లో లేదు. దాని యొక్క
పడక నా ఇంట్లో లేదు. నేను అప్పుడు దరిద్రాన్ని మెడబట్టుకుని బయటకు గెంటేస్తున్నాను ప్రభా. నా యొక్క అప్పుడు దరిద్రాన్ని పెట్టిన పీడ పిశాచిని యేసు నామములో నేను కాలుస్తానంటాను. ఇచ్చిన విడుదల కొరకు స్తోత్రం దేవా. నేను క్రీస్తు ఐశ్వర్యవంతుడు తండ్రి, నా లేమిలో నేను ఉంది అని చెప్తాను ప్రభా. ఆమేన్. ప్రార్థన చేసేటప్పుడు నేను పాటలు పాడుతున్నాను. మీరు మీ ప్రార్థన ముగించినాక మీ కాணிకలు తెచ్చి మీ పెట్టలేయండి. వేసే వాళ్ళందరూ ఆ పక్క నుంచి చేయండి, ఈ పక్క వచ్చి కెమెరా అడ్డుగా రావద్దండి. వచ్చి అట్లు వేసేసి అట్లు పోండి. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేలులు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలులకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. పాటి వారని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంతలంతగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. పాటి వారని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంతలంతగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. ప్రభు అర్థం చేసి ఇచ్చిందని నీ చేతులు నేను ఆశీర్వదిస్తాను తండ్రి. ఇంకా ఉండే ఆ వేరు యొక్క మిగతా భాగాన్ని నేను చేస్తున్నాను, కాల్ చేస్తాను ప్రభా. ఆ దరిద్రం యొక్క వేరుని నేను వేస్తున్నాము ఇప్పుడు కాలుస్తాను తండ్రి. ఏ దరిద్రము ఏ ఇంట్లోనూ ఉండకూడదు వేస్తున్నాను తండ్రి. మీరు మరణించి పునరుత్థానమై మా కొరకు తిరిగి వచ్చేది నిజమైతే మేము ఈ రోజు నుంచి దరిద్రులు కాదు ప్రభా. మేము ఈ రోజు నుంచి దరిద్రులు లేవుతుంది. మా దగ్గర అప్పులు ఉండకూడదు వేస్తున్నాము. మేము ఇచ్చే వాళ్ళగా మారాలి తండ్రి. తండ్రి, ఇశ్రాయేల్ జనాలు దరిద్రంలో నుంచి బయటికి వచ్చేటప్పుడు, ఐగుప్తులో నుంచి బయటికి వచ్చేటప్పుడు మీకు కాணிకలు ఇయ్యాలంటే వాళ్ళ చేతులను మీరు ఫస్ట్ నింపి ఉండాలి తండ్రి. అదే మరి తండ్రి వచ్చే నెల లోపల యేసు నామంలో ప్రార్థిస్తున్నాము. దేవా, వీళ్ళ కాணிకలు దశంభాగాలు కరెక్ట్ గా తీసుకొని వచ్చి ఇయ్యాలంటే వాళ్ళ చేతుల్ని వాళ్ళు యేసు నామంలో మీరు నింపండి ప్రభు. మీ సేవకుడైన నేను తండ్రి మీరిచ్చిన అధికారంలో యేసు ప్రభు యొక్క శిలువలో తండ్రి మీరు తీసుకున్న దరిద్రాల కొరకు ప్రభు తండ్రి దాన్ని జ్ఞాపకం చేసుకొని నేను ఈ రోజు వీళ్ళని ఆశీర్వదిస్తున్నాను. శిలువలో మీరు దరిద్రాన్ని కొట్టేసిన దాని వల్ల ఈ రోజు మేము ఐశ్వర్యవంతులు ప్రభా. శిలువలో మీరు దరిద్రాన్ని తీసుకుని దాని వల్ల తండ్రి మా అప్పులంతా మారినాయి, మేము ఇచ్చే వాళ్ళగా మారినాం తండ్రి. మీ నామాన్ని బట్టి నేను వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తాను. మీరు గొప్పగా మార్చండి, ఆశీర్వాదంగా పెట్టండి. యేసు ప్రభు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ తలచుకుని దేవునికి ఆశీర్వాదాలు తీసుకుందాం. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపయు తండ్రి యొక్క
ప్రేమయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఐక్యము మనందరిని దరిద్రం నుంచి బయటికి తీసుకొని వచ్చి ఆశీర్వదించును గాక. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా యంతరంగ సమస్తమైన పరిశుద్ధాత్మను సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.